సంఖ్యాకాండము 10వ అధ్యాయము. ఇది నా బైబిల్ పఠనం కొరకై. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం అందరం కలిసి చదువుదాం. ఈ 3 వచనాలు 11, 12, 13. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 11, 12, 13 వచనాలు కలిసి చదువుదాం. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణం చేయసాగిరి. తర్వాత మేఘము పారాను అరణ్యంలో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసుక్రీస్తు నామంలో నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మాకు అనుగ్రహించిన ప్రభువా ప్రత్యేకమైన బైబిల్ స్టడీని బట్టి వందనాలు. నీ వాక్యం మీద ఎంతో ఆసక్తితో, ఆశతో, భయముతో, ప్రభువా ఎంతో ప్రేమతో, కృతజ్ఞతతో నీ సన్నిధికి వచ్చాం తండ్రి. మేము కూడా ప్రభువా అలాగున నీ వాక్యాన్ని గౌరవిస్తూ, నీ వాక్యానికి లోబడుతూ, నీ వాక్యమును ప్రభువా ప్రేమిస్తూ, ఇష్టపడుతూ నేర్చుకోవడానికి ఎంతో ఆశతో ప్రార్థిస్తున్నాం. మరి అరణ్యంలో అద్భుతములు చేసిన దేవుడవు ప్రభువా, గత మరి తండ్రి బైబిల్ స్టడీలో మీ కృపను బట్టి అరణ్యములు అనే అంశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. బెర్షెబా అరణ్యము ప్రభువా మాకు చూపించారు. బెర్షెబా అరణ్యంలో ప్రభువా మా ప్రియులు తండ్రి, మా పితరుల జీవితం, ముఖ్యంగా హాగరు జీవితాన్ని మాకు గుర్తు చేశారు. అందుకే వందనాలు ప్రభువా. మరి ఈ దినాన పారాను అరణ్యము మాకు ప్రభువా అనేక విషయాలు మాకు నేర్పించమని, మీరే మహిమ పొందమని ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాకనే మాటను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ, చూడు సంతోష్ అనే సహోదరుడికి మరి యాక్సిడెంట్ అయింది, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభువా. ఇలాగ ఈ సమయం అంతా దీవెనకరంగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి బైబిల్ స్టడీలో మరి దేవుడు మనకిచ్చిన థీమ్ ఏంటంటే ద వండర్స్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో అద్భుతములు దేవుడు చేశాడు. అలాగే మరి ఈ దినము పారాను అరణ్యం. గత దినాల్లో పర్వతాలు మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ పారాను అనే మాట మనం చూసాము. ద మౌంట్ పారాన్. ఇక్కడ ద విల్డర్నెస్ పారాను. మీకు గుర్తుందో లేదో కానీ పారాను అనే మాటకు మీకు అర్థం కూడా చెప్పాను. మీకు గుర్తుందో లేదో 3 అర్థాలు. పారాను అంటే ఒకటి బ్యూటీ, అందమైనది. రెండవది గ్లోరీ, మహిమ కలది. మూడవది మనం చూస్తే గుర్తుందా, ఆర్నమెంట్, ఒక ఆభరణ భరితమైనది. బ్యూటీ, గ్లోరీ, ఆర్నమెంట్, ఈ 3 అర్థాలు ఈ పారాను అనే మాటకు అర్థము. ఇక్కడ మరి పారాను అరణ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే, పారాను అరణ్యము మరి ఇంకా చెప్పాలంటే ఆ అరణ్యంలో దేవుడు చేసిన కార్యాలు ఈ రాత్రి మనము క్లుప్తంగా ధ్యానం చేస్తాం. చూడండి, నిజంగానే విశ్వాస జీవితము అరణ్య యాత్ర లాంటిది. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఏ మనుషులు ఎలా ఉంటారో తెలియదు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అరణ్య యాత్ర లాంటిదే. మనం సిటీలో ఉన్నంత మాత్రాన మనము సంతోషంగా ఆనందంగా ఉండాలని కాదు, కానీ ఆత్మీయంగా ఇదేంటి చెప్పండి, అరణ్య యాత్ర. ఈ అరణ్య యాత్రలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో విషయాలు మరి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలాసార్లు కూడా ఎన్నో చేశాడు. అక్కడ మరి నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చాడు, మరి ఇంకెన్నో అద్భుతాలు. ఇంకా చెప్పాలంటే ఆ అరణ్యంలో దేవుడు వారిని ఎత్తుకొని నడిపించాడు, పోషించాడు. అంతేకాదు ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే 40 సంవత్సరాలైనా వాళ్ళ బట్టలు పాతగిలిపోవాలా. చూడండి, 4 రోజులు మనం బట్టలు, ఒక షర్టు, ఒక బట్టలు వేసుకోగలమా? కష్టం. 40 రోజులు, 40 సంవత్సరాలు. అంతేనా అంటే వాళ్ళ చెప్పులు కూడా ఏమవలేదంట,
అసలు ఆశ్చర్యం ఏంటంటే 40 సంవత్సరాలంటే ఆ అరణ్య యాత్రలో ఒక పిల్లవాడు బయలుదేరితే ఆ 10 సంవత్సరాల పిల్లవాడు 40 సంవత్సరాలు కలిపితే ఎన్ని సంవత్సరాలు అవుద్ది? 50 ఇయర్స్, 50 సంవత్సరాలు. చూడండి, ఆ పిల్లవాడు పెరిగే కొద్దీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఆటోమేటిక్గా ఆ పెరిగే కొద్దీ ఆ చెప్పులు, బట్టలు, అన్ని సైజులు. ఎంత గొప్ప దేవుడు! అందుకని ఆయన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. ఇన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఈ పారాను అరణ్యం, ఈ పారాను అరణ్యంలో మనకు తెలుసు ఒక ఆయన మరి అక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. పారాను అరణ్యం ఎవరో తెలుసా మీకు? ఎవరు? దావీదు. చూడండి, దావీదు అనుభవం కూడా మనం చూసినట్లయితే చూడండి, మరి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలందరూ కూడుకొని అతడు చనిపోయానని దావీదు లేచి ఎక్కడికి వెళ్ళాడంటే దావీదు అనుభవాలు కూడా ఒకసారి మీకు వేకప్ ఓట్లో చూసాం. 7 అరణ్యాల్లో మరి దావీదు ఉంటా వచ్చాడని, 7 అరణ్యాల అర్థాలు, 7 అనుభవాలు మనం చూసాము. దావీదు జీవితం 7 అరణ్య అనుభవాలు. అలాగే బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో అరణ్యానికి వెళ్ళిన వాళ్ళే. అరణ్యంలో దాదాపు ఆదాము నుంచి మరి అపోస్తులైన పౌలు దాకా కూడా వారు అరణ్యంలో ప్రయాణాలు చేశారు. యేసు ప్రభు కూడా ఆయన అరణ్యంలోకి వెళ్ళిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అరణ్యంలోనే ఎన్నో ఆయన గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ మన దావీదు జీవితం కూడా మనం చూస్తే ఎక్కడికి వెళ్ళాడంట? పారాను అరణ్యమునకు వెళ్ళాడు. ఈ పారాను యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం చూస్తే ద పర్టిక్యులర్ ప్రామినెన్స్ ఆఫ్ పారాన్. చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు 12వ వచనం, సంఖ్యాకాండం 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. తరువాత ఆ మేఘము ఎంత బాగుందండి, నిలిచెను. ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. ఈ నిలిచెను అనే మాట దేనికి గుర్తుంది? బైబిల్లో ఎన్నో నిలిచిపోయాయి. మేఘము నిలిచింది, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు, వర్షం నిలిచిపోయింది, సృష్టి నిలిచిపోయింది, ఎన్నెన్నో తెగులు నిలిచిపోయింది. అంతేకాదు భర్తమయ్య అనే ఒక గుడ్డివాడు ప్రార్థన చేసినప్పుడు ఎవరు నిలిచిపోయారు? యేసు నిలిచెను. కాబట్టి ఇక్కడ ఈ పారాను అరణ్యములో మనకు కనపడే ఒక విషయం ఏంటంటే మేఘము. అక్కడేం నిలిచింది? ఒక మేఘము నిలిచింది. కాబట్టి పారాను అనుభవము ప్రభువైన యేసుక్రీస్తు అనుభవం. ఆయన ఎవరంటే ఆయన మేఘమై ఉన్నాడు. దేవుని ప్రజలకు ఎలా ఉన్నాడు చెప్పండి? ఆయన మేఘము, ఆయన మేఘంగా ఉన్నాడు. అందుకనే చూడండి, మోషేతో మాట్లాడేటప్పుడల్లా మోషేనేమో మేఘం ఎక్కేవాడు, ప్రభువేమో మేఘంలో నుంచి దిగేవాడు. చూడండి ఆ మాట చదవండి. నిర్గమాకాండం 24వ అధ్యాయము 18వ వచనం. నిర్గమాకాండం 24:18. అప్పుడు మోషే అది ఆ మేఘంలో ప్రవేశించాలి, ఎక్కాను. ఇప్పుడు చూడండి కిందకు వస్తే ఎక్సోడస్ 34:5. నిర్గమాకాండం 34:5. మేఘములో అది మోషేనేమో ఎక్కుతున్నాడు యెహోవా. ఈరోజున గుర్తుపెట్టుకోండి, మేఘం ఎవరంటే ప్రభువే. నీ అరణ్య యాత్రలో అరణ్యంలో చూడండి, కొన్నిసార్లు అనుకుంటాం అరణ్యంలో ఏముంటుంది, అరణ్యంలో ఏం కనపడుతుంది, అరణ్యంలో ఎన్ని పరిస్థితులు ఉంటాయి, ప్రభువు లేడనుకుంటున్నావు. నీకు కనపడకుండా అరణ్యంలో ఆయన మేఘంలాగున్నాడు. మేఘం అరణ్యంలో ఎక్కడ ఉంటుంది చెప్పండి? మేఘం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు? పైన ఉంటుంది. మేఘం ఎప్పుడు ఉంటుంది చెప్పండి? పైన ఉంటుంది. పైన ఈ మధ్య ఎవరో మరి నిజమో కాదో కానీ యూట్యూబ్లు, ఇది వాట్సాప్లు, ఈ వాట్సాప్లతో ఎంత తలకాయ నొప్పి వస్తుందంటే నిజంగా నేను వాట్సాప్ చూడటమే మానేసా. అక్కడ కొంతమంది అన్నోళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న నీకు మెసేజ్ పంపించారంటే నేను చూడట్లేదన్నా. ఏవేవో వస్తున్నాయి భయంకరంగా. ఎవరు చెప్తున్నారు మధ్యాహ్నం ప్రతి సేవకుల్లో ఒకళ్ళు, అన్న అది చూసావా తలకాయ ఎట్ట బగలు కొట్టారో అంటున్నాడు ఒక అన్న. ఎవరన్నా? డేవిడ్ రాజు అన్న అంటున్నాడు, అన్న తలకాయలు పగలు కొట్టాలా, ఎన్ని వద్దులేనా, నాకు కుదురుతా, ఎన్ని చూడలేను నేనంటే. లేదు చూడాలన్నా, బండరాయి కూడా వేస్తారన్నా. ఇవన్నీ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ప్రియులారా, ఇవన్నీ అనవసరం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు రాకడ సమీపంగా ఉంది. మన సంఘ ప్రార్థనలో కూడా చూసాం,
మణిపూర్ పరిస్థితి ముందే రోమిలకు రాసిన పత్రికలో మనం చూసాం. ఆశ్చర్యం వేసింది. దేవుడు ప్రతిదీ కూడా ముందే వ్రాయించాడు. అందుకని మత్తయి సువార్త 24 అంతా ఆయన చెప్పాడు. నా రాకడ వస్తున్నప్పుడు ఇలా జరుగుతుంది, జనం మీద జనము, రాజ్యం మీద రాజ్యము, కరువులు, హింసలు, భూకంపాలు, ఎంత హింసిస్తారో ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే బాగా చూడండి. అప్పుడు ఎవరో పంపించారు, మేఘం అంట వచ్చి రోడ్డు మీద నిలబడిందంట. మరి అది నిజమో కాదా అని. మేఘం వచ్చి రోడ్డు మీద నిలబడిందంట, అంత ట్రాఫిక్ ఆగిపోయిందంట. అది మరి చాలా రకాలైన ఎడిటింగ్స్ వస్తున్నాయి. నిజంగా జరిగినా ఒకవేళ అంత క్లియర్గా ఉండదు. అట్లాంటి ఎడిటింగ్స్, చాలా రకాలైన ఈ డిజైనింగ్స్ వస్తున్నాయి. సరే, నేనైతే మరి నిజమో కాదో అర్థం కాలేదు నాకు. మేఘం వచ్చి ఎక్కడుందంట, రోడ్డు మీద ట్రాఫిక్లో నిలబడిందంటండి. మరి వెళ్ళిందో లేదో అక్కడే ఉందో తెలియదు. కానీ ప్రియులారా, మేఘం అనేది ఏం చూపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నీ అరణ్య యాత్రలో, అరణ్యంలో ఎన్నో భయంకరమైన జంతువులు ఉంటాయి, సర్పాలు ఉంటాయి, ఎన్నో పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభు లేడు అనుకోవద్దు. పైన ఉన్నాడు ప్రభు. అరణ్యంలో లోపల లేకపోయినా ఆకాశంలో పైనున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు. అందుకని ఇది బాగా తెలిసింది ఎవరికి? ఇశ్రాయేలీకి తెలిసింది. ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారో తెలుసా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళు కూడా చాలా మరి హాఫ్ నాలెడ్జ్ ప్రొఫెసర్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే అసలు మేఘం రాకముందు వెళ్ళిపోదామని బయలుదేరటం నష్టపోవటం, మళ్ళీ మేఘం కదిలితేనే కదలాలి. మోషే చెప్పాడు, ఆఫ్టర్ ఆల్ మేఘం జీవం లేని మేఘం, పనికిరాని మేఘం, ఆ మేఘం కదిలితేనే మేము కదలాలని చాలాసార్లు ముందుకెళ్ళిపోయి నష్టపోయారు వాళ్ళు. ఇంక అప్పుడు భయం వేసింది. ఇంక వాళ్ళు పైకి చూసేవాళ్ళు, మేఘం కదిలితేనే కదులుతారు, మేఘం ఆగిపోతే, మేఘం ఆగినారా చిన్నడు ఆగరా ఏంటంటే మేఘం ఆగిపోయింది. అది ఎక్కడికి వెళ్తే అక్కడికే, ఎప్పుడు ఆగితే అప్పుడే, ఎప్పుడు కదిలితే అప్పుడే. ఈ మేఘము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన యొక్క 7 సాదృశ్యాలు, మేఘానికి ఆయనకి ఉన్న సాదృశ్యం మనం చూస్తాం. ఎందుకంటే ముందు చూడు, ఇప్పుడు ఇశ్రాయేలుకి భయం వేసింది. ఇక మేఘం కదిలితేనే ఏం చేస్తున్నారు వాళ్ళు? చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయము 36వ వచనం. నిర్గమాకాండం 40:36 చదవండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీలు ప్రయాణమై పోయిరి. ఇప్పుడు అర్థమైపోతుంది వాళ్ళకి. అది ఏం చేశారు చెప్పండి? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. ఈ క్లౌడ్ దేనికి గుర్తుగా ఉంది? క్రీస్తుకి గుర్తుగా ఉంది. ఇది నీ జీవితంలో ఈ షుడ్ బి ఏ క్లౌడ్ ఇన్ యువర్ లైఫ్. తెలియని మేఘంగా వస్తాడు నీ వెంట, మేఘంగా నిన్ను వెంబడిస్తాడు, మేఘంగా నీకు తోడుగా ఉంటాడు, మేఘంగా నీతో మాట్లాడతాడు, మేఘంగా నీ పక్షాన యుద్ధం చేస్తాడు. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. ఇప్పుడు వాళ్ళు మేఘం బయలుదేరుతున్నారు, ఆగిపోతే ఏం చేస్తున్నారు? ఆగిపోతున్నారు. ఇలా నువ్వు కూడా, నేను కూడా మేఘమై ఉన్న ప్రభు మీద ఆధారపడాలి. ఆయన చెప్తేనే వెళ్ళాలి, ఆయన ఆగిపోమంటే ఆగిపోవాలి. అందుకని ఆయన చిత్తాన్ని మనం కనుక్కోవాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకుండా ఏ పని చేసినా ఆ నష్టం మామూలుగా ఉండదండి. ఆ నష్టము మామూలుగా అవ్వటానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది, కొన్నిసార్లు జీవితం అంతా సరిపోతుంది. ఇంకా నష్టం అంతే. ప్రభు చిత్తాన్ని ఎరగాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోవడం అంత కష్టం కాదు. ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. రెండవది వాక్యము ద్వారా. ఈ రెండు మనకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సంఖ్యాకాండం 9:21 కూడా చదవండి. సంఖ్యాకాండం అలాగే నిలిచిన ఎడల అది మేఘము పైకి ఎత్తబడగానే వాళ్ళు ఏం చేశారంట? ప్రయాణము చేశారు. కాబట్టి దినాన్న ప్రియులారా, మన జీవితంలో మేఘము చూడండి, ఈ మేఘము ప్రభువుకు పోలికగా ఉంది. అందుకని ప్రభువు కూడా చూడండి, ప్రభు యొక్క వాహనం ఏంటో తెలుసా? ఏంటి ఆయన వాహనం చెప్పండి? మేఘము. ఆయన మేఘవాహనుడై మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చు, మేఘములను తన మాటుగా చేయును.
రాస్తాడు 104వ కీర్తన 3వ వచనం. ఈరోజు కూడా ధ్యానం చేస్తాం మేము ఉదయం 104. ఈరోజు వేకప్ వర్డ్ ఎంతమంది వినలేదంటే అందరూ చేతుతారు. ఎంతమంది విన్నారు వేకప్ వర్డ్? నాకు తెలుసు. ఎవరు? ఒకళ్ళు విన్నారు. మిగతా వాళ్ళకి కష్టం, అవునా? దాన్ని ఎన్నో పనులు, బిజీ. ఇలా దేవుని వాక్యాన్ని దొరికే రోజుల్లో మీరు పోగొట్టుకోవద్దు. సరే, చదవండి 104:3. అది మేఘములను ఏంటంట తనకు వాహనం. ఆయన వాహనాలు ఏంటి చెప్పండి? మేఘము. మేఘమే ఆయన వాహనము. ఎంత బాగుందండి! మేఘాలలో ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మేఘమే ఆయన వాహనం. కానీ ఈ దినాల్లో మానవుడు తయారు చేసిన వాహనాలు మేఘాల్లోకి వెళ్తున్నాయి. ఏంటవి? ఫ్లైట్స్, ఏరోప్లేన్స్. కానీ ప్రభు మేఘాన్నే తన వాహనంగా చేసుకున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, ఆయన చెప్పండి, ఆయన మేఘముగా మనకు కనబడుతున్నాడు. నీ అరణ్య యాత్రలో ప్రభు మేఘంగా ఉంటాడు. మేఘం యొక్క లక్షణాలు ప్రభువుకి ఎంత మనం సైంటిఫిక్ క్వాలిటీస్ చూడొచ్చు, స్పిరిచువల్ క్వాలిటీస్ లేదా స్క్రిప్చురల్ క్వాలిటీస్ చూడొచ్చు. సైంటిఫికల్గా చూస్తే మేఘం ఎలా ఉంటుంది? మేఘం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? ఆకాశం ఏ కలరు? ఆకాశం ఏ కలరు? సింహాసనం వెళ్ళా. నా కలర్ ఏంటి? అది బ్లూ కలర్లో ఉంటుంది. అయినా మేఘం ఏ కలర్లో ఉంటుంది? తెలుపు. యేసు ప్రభువు ఆ తెలుపు పరిశుద్ధతకు గుర్తు. రెండవది, మేఘంలో ఉన్న లక్షణం ఏంటంటే మేఘాలు అవి చాలా తేలికైనవి. యేసు ప్రభు కూడా ఇట్స్ వెరీ వెరీ వెరీ. అందుకని అంటాడు, ఏమంటాడు? నా కాడి సులువు, నా భారం తేలిక. అంతేనా? అంటే మేఘాలు ఎప్పుడు ఒకచాటే ఉండవు. అవి ఏం చేస్తూ ఉంటాయి? వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభు కూడా అంతే. ఆయన సంచరించుచు వెళ్ళేవాడుకున్నాడు. ఒకచాటు కాదు, అందరి దగ్గరికి ఆయన వెళ్ళేవాడుగా ఉన్నాడు. ఇంకెలా చూస్తే ఎన్నో లక్షణాలు మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్లో చూడండి కొన్ని విషయాలు. మేఘం దేనికి గుర్తుగా ఉందంటే మొట్టమొదట చూడండి, ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం. ఈరోజు పారాను లాంటి నీ అరణ్య జీవితంలో మేఘము లాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును నిబంధన. అందుకనే చూడండి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని ఏమన్నాడు ఆయన? నేను మీతో కొత్త నిబంధన చేయుచున్నాను. మొట్టమొదట నిబంధన మేఘం ఇది. ప్రభువు కూడా ఆయన నిబంధన, కొత్త నిబంధనకు ఆయన ఎవరంట? మధ్యవర్తి. ఈరోజు ఈ మేఘము యేసు ప్రభువు అని చెప్పడానికి కారణం ఇది నిబంధన మేఘం. రెండవది మనం చూస్తే ఈ మేఘం ఎలాంటిది అంటే చూడండి దయచేసి, అదే ఆదికాండము లేదంటే నిర్గమాకాండము 14:20. నేను మేఘం గురించి, ప్రభు పోలిక గురించి చెప్తున్నాను అని రిఫరెన్స్ చూపించే సమయం లేదు, కానీ చదవండి. అది ఇది రెండవది వెలుగైన మేఘం. యేసు ప్రభు కూడా ఎవరు? నేను లోకానికి వెలుగు. ఆ మేఘమే ప్రభు అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన నిబంధన మేఘంగా ఉన్నాడు, వారితో నిబంధన చేశాడు. రెండవది అది వెలుగు మేఘం, వెలుగైన మేఘం. వారికి వెలుగుగా నడిపించాడు. ఆయన లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఇది రెండవది. మూడవది మనం చూస్తే ఈ మేఘం దేనికి గుర్తుగా ఉంది? ఎలాంటి మేఘం అంటే ఇది నిర్గమాకాండము 14:24. నిర్గమాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి, అది అగ్ని మేఘము. ప్రభు ఎవరంట? ఏలైనగా మన దేవుడు దహించు. ద లార్డ్ ఈజ్ కన్జ్యూమింగ్ ఫైర్. ఆయన ఎవరంట? దహించు అగ్ని. కాబట్టి ఇది అగ్ని మేఘం. అగ్ని కూడా ఎవరికి గుర్తుగా ఉంది? ప్రభుకే. ఆయన అగ్ని లాంటి వాడు, అగ్ని నేత్రాలు కలిగిన వాడు.
అగ్నిమయమైన వాడు, అగ్ని జ్వాలలు కలిగిన వాడు. అందుకని ఆ పాట ఉంది కదా, ఏం పాట? అగ్ని వంటి నేత్రములు కల్గి, అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, దేవుని ఏడు ఆత్మలు కలిగి, గ్రంథము గ్రంథము నీవే, కరుణానిధి మహాప్రభు, కరుణానిధి మహాప్రభు, నీవై సింహాసనీయుడవై, నీవై సింహాసనీయుడవై, కరుణానిధి మహాప్రభు, కరుణానిధి మహాప్రభు. ఆయన ఎవరంటే అగ్ని మేఘంగా. ఇది నేను నీకు అగ్ని మేఘంగా ఉంటాడు ప్రభు. అరణ్యంలో అగ్ని మేఘంగా ఉన్నాడు. 4వ చూస్తే అదే మేఘం అంటే చూడండి, నిర్గమాకాండం 16:10. దట్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. అట్లు అహరోను అది ఇక్కడ ఇది మహిమా మేఘము. మహిమ ప్రభు ఎవరు చెప్పండి? ఆయన ఎవరు? ఆయన మహిమ గలవాడు, ఆయన మహిమ గల దేవుడు. కాబట్టి 4వది ఆ మేఘము ప్రభు అని చెప్పడానికి కారణం అదేంటి చెప్పండి? మహిమా మేఘం. అది మహిమా మేఘం. అందుకని చూడండి, ఆ మేఘాన్ని జనరల్గా అనుకుంటాం మనం. చాలా చెప్పాలంటే ఈ దినాల్లో అంట మేఘాలు కూడా సృష్టించాలనుకున్నారంట. కుదిరిద్దా అండి? చెప్పండి. ఎంత ట్రై చేశారో. ఆర్టిఫిషియల్ క్లౌడ్స్, కృత్రిమ మేఘాలు. నువ్వు చేయలేవు. అవి వెళ్తుంది కానీ, పొగ వెళ్తుంది కానీ అది అక్కడ ఆవిరైపోతుంది. అది మేఘంగా మారట్లేదు. అందుకని అంటాడు, యోబులో అంటాడు, మేఘాన్ని నువ్వు అసలు ఏం చేయగలవు? వాట్ కెన్ యూ డూ ఫర్ క్లౌడ్ అంటాడు. ఎక్కడది? యోబు గ్రంథం 38, 37, 38, 37. యోబు గ్రంథమేనా? చదవండి. ఎన్నో వచ్చినావు? లేదన్నారు. 38, 37. అదే చెప్పలేదా నేను? జ్ఞానము చేత మేఘములను వివరించగలవాడు ఎవడు? వివరించలేం. ప్రభువును కూడా ఏం చెప్పండి, మనం ఆయన్ని వివరించలేం. ఆయన మహిమను, ఆయన మహాత్యాన్ని వివరించలేం. ఆయన కార్యాలు వివరించలేం. అందుకని ఆ దినాల్లో చెప్పండి, ఆ దినాల్లో మంత్రగాళ్ళు కూడా మేఘాలను చూసి మంత్రించేవాళ్ళంటండి వాళ్ళు. చూడండి, ప్రభు వాళ్ళందరినీ తీసేస్తాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మేఘం గురించి మన క్లౌడియాలజీ లాంటిది. చూడండి, మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. 5:12. అదే చాలామంది మేఘాలను చూసి ఏం చేస్తున్నారంట? మంత్రిస్తున్నారు. కుదరదు. మేఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ మేఘాలను మంత్రించడం కుదరదు. సాతాను కూడా ప్రభువుని ఏం చేయాలని వచ్చాడు? శోధించాలని, మోసం చేయాలని వచ్చాడు. కానీ చేయగలిగాడా? చేయలేకపోయాడు. కాబట్టి 4 చూసాం. ద 4 కంపారిజన్స్ ఆఫ్ క్రైస్ట్ విత్ క్లౌడ్ విత్ క్రైస్ట్. మొట్టమొదటిది ఆయన నిబంధన మేఘంగా మనకు నిబంధనగా ఉన్నాడు. రెండవది ఆయన వెలుగైన మేఘం, మనకు వెలుగుగా ఉన్నాడు. మూడవది ఆయన అగ్ని మేఘం, మనకు అగ్ని వంటి వాడు ఆయన. 4వది మహిమా మేఘం, ఆయన మహిమ గల దేవుడు. 5వది మనం చూస్తే ఏ మేఘంగా ఆయన ఉన్నాడంటే చూడండి దయచేసి, హెచ్కేలు గ్రంథం 1:4. హెచ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదవండి.
గొప్ప మేఘం. ఇది ఏ మేఘం అంట? అందుకని మన ప్రభువు ఎవరు చెప్పండి? మన ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్ప వాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు ఆయన? చాలాసార్లు మనం చూసాం. ఆయన ఏ గొప్పవాడు చెప్పండి, మీకు గుర్తుందో లేదో? అన్ని బైబిల్ స్టడీలో ఏంటంటే అన్ని వర్తమానాలు రివైజ్ అవుతూ ఉంటాయి. ఆరాధన వర్తమానం, వాళ్ళ వర్తమానం, స్వార్థ కుడికలు, ఫాస్టింగ్ ప్రేయర్స్, స్పెషల్ మీటింగ్స్. ఆరాధనలో మనం చూసాం దేవుని యొక్క గొప్పతనం. ఎవరు చెప్తారు దేనికంటే గొప్పవాడు ఆయన? మొట్టమొదటి ఆయన మోషే కంటే గొప్పవాడు. రెండవది ఎవరికంటే గొప్పవాడు? నువ్వు ఆగినైనా పాట కాదు, నిన్న వాక్యం అది చెప్పండి. పాట చెప్తున్నావు కదా నువ్వు, వాక్యం. మోషే కంటే గొప్పవాడు వాళ్ళే చెప్పలేకపోతున్నారు. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే. అప్పుడే ఉండున్నా, అది లాస్ట్. అప్పుడే నువ్వు 10th క్లాస్కి వెళ్ళిపోతున్నావు. మోషే కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు. నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడు అంటే అబ్రహాము కంటే ముందే నేనున్నానంట. ఐదవది ఆయన యాకోబు కంటే గొప్పవాడు. ఆరవది చెప్పాలి, ఎవరికంటే గొప్పవాడు ఆయన? ఏంటి, ఎవరికంటే గొప్పవాడు చెప్పండి? ఎవరికంటే గొప్పవాడు ఆయన? చెప్పండి. నువ్వు ఆగమ్మా, ఆగినా. సండే స్కూల్లో చెప్పకూడదు నువ్వు. ఆయన యోహాను కంటే గొప్పవాడు. ఏడవది దేవాలయం కంటే గొప్పవాడు. పిల్లరా, కాబట్టి ఆయన గొప్పవాడు, గొప్ప మేఘము. జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్. నా స్నేహితుడు ఉన్నాడు, దైవసేవకుడు, సింగపూర్లో ఉంటాడు. తనకి ఎంత ఇష్టమైన మాట, ప్రతి దాని మీద, ఇంట్లో కానీ, ఆయన కారు మీద కానీ, బైబిల్ మీద కానీ, ఆయన ఫోన్లో కూడా జీసస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ అని ఉంటుంది. నాకు ఇష్టమైన మాట అన్న ఇది. ప్రభు అన్నిటికంటే గొప్పవాడు అంటాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. ఇది గొప్ప మేఘము. తర్వాత ఆరోది మనం చూస్తే ఇది ఎలాంటి మేఘమో చూడండి. ఇది ఎలాంటి మేఘం అంటే చదవండి. యోబు గ్రంథం 37:21. యోబు గ్రంథం 37:21. అది ఉన్నతమైన మేఘం. మన ప్రభు కూడా ఎవరు? ఉన్నతమైన వాడు. ఆయన ఉన్నతుడు. అవునా? ఉన్నతుడు, ఉన్నతమైన మేఘం. ఎన్నోది ఇది? ఆరోది. ఏడవది చూస్తే ఈ మేఘం యొక్క అనుభవము. హౌ కెన్ వి సే అండ్ కంపేర్ ద క్లౌడ్ విత్ క్రైస్ట్? ఈ మేఘమును ప్రభుతో ఎలా పోల్చొచ్చు అంటే, ఆ మేఘముకున్న లక్షణాలన్నీ ప్రభుకున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయనే మేఘంగా ఉన్నాడనే సంగతి ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేకపోయారు. ఆయనే మేఘంగా చూస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఏడవది అది ఎలాంటి మేఘం అంటే నిర్మలమైన మేఘము. చదవండి. యోధా పత్రిక 12వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 12వ వచనం.
ఇంకొక మాట చదవండి. ప్రకటన 10:1. ప్రకటన 10:1. ఎంత బాగుందండి. నిర్మలము ప్రకాశమానమైన మేఘం. ఇంకా చెప్పాలంటే ఇది మనకి ఎక్కువ బాగా కనబడుతుంది. అంటే యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబుని తీసుకొని వెళ్ళినప్పుడు ఏ మేఘం వచ్చిందంట? ప్రకాశమానమైన ఒక మేఘం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. మాథ్యూ 17:5. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో, ఎంత బాగుందండి. ప్రకాశమానమైన ఒక మేఘము. ఇది 7వది ఏ మేఘం ఇది? ఆయన ఎవరు? ప్రకాశించువాడు. పౌలుపై గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు వచ్చింది. 7వది ఆయన ప్రకాశమానమైన మేఘము. ఆయన ప్రకాశించేవాడు. అందుకని మీకు గుర్తుందా, ఈ పారాను అనుభవం ఏంటంటే ప్రకాశించే అనుభవం. పారానులో నుండి యెహోవా వేంచేస్తాడు, ప్రకాశిస్తాడు. చదవండి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. హబక్కూకు 3:3. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు, పరిశుద్ధ దేవుడు. అది పారాన్లో ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ పారాన్లో ఉన్న మేఘం ఎవరంటే ఇక్కడ ప్రభువే. హీ స్టేయింగ్ దేర్, హీ వాజ్ స్టేయింగ్ దేర్. అక్కడ ఉన్నాడు పరిశుద్ధ దేవుడు. పారానులో వేంచేశాడు. ఆ మేఘమే ప్రభువు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 2వ వచనం. డ్యూటరానమీ 33rd chapter verse 2. సీనాయి నుండి వచ్చెను, ఉదయించెను. దట్స్ ఆల్. ఇక్కడ పారాను మేఘము ప్రకాశమానమైన. పారాను నుండి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ మేఘము ప్రభువే. ఈరోజు నీ జీవితంలో కొన్ని సమస్యలనే మేఘాలు కూడా ఉంటాయి, కష్టాలనే మేఘాలు ఉంటాయి, శోధనలనే మేఘాలు ఉంటాయి, భయాలనే మేఘాలు ఉంటాయి. ఈ మేఘాలకు భయపడొద్దు. అసలు మేఘమైన ప్రభువు నీ జీవితంలో. చాలాసార్లు మేఘాలు కమ్ముకుపోతాయి, ఏం చేయాలో తెలియదు. కొన్నిసార్లు ఫ్లైట్స్ దారి తప్పడానికి కారణం ఏంటంటే మేఘాలు కొన్ని ఉన్నాయి. నెగిటివ్ మేఘాలు చెప్పను నేను. కారు మేఘాలు, దట్టమైన మేఘాలు, చీకటి మేఘాలు, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, ఒక మాట చదవండి. ఎలాంటి మేఘాలు అంటే ఇవి. యోబు గ్రంథం 22:14. ఈరోజు నీ జీవితంలో కూడా దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్. నీ సమస్యలనే చాలా మేఘాలని ఆవరించినాయేమో, భయపడమాక. ఈ మేఘం వస్తే ఆ మేఘాలన్నీ పోతాయి. చదవండి, గాఢమైన మేఘం. తర్వాత 27:11. 27:11. ఆ 27:11. సరే, ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఎలాంటి మేఘాలు అంటే మన జీవితంలో అడ్డొచ్చే మేఘాలు, సమస్యల మేఘాలు. వీటి గురించి భయపడొద్దు నువ్వు. మేఘాలు కమ్ముకుంటున్నాయేమో నిన్ను, కారు మేఘాలు, చీకటి మేఘాలు నీ జీవితాన్ని ఆవరించినాయేమో. నువ్వు భయపడొద్దు. మేఘమైన ప్రభు ఉన్నాడు. అందుకనే ఆయన ఎవరంట? ఆయన మేఘం. చూడండి, ఇంకో మాట చదవండి. ప్రకటన గ్రంథం 14:14 కూడా చదవండి. ప్రకటన గ్రంథం 14:14. తెల్లని మేఘం కనబడేను. అదే మేఘం మీద ఏమయ్యాడైనా ఆసీనుడైపోయాడు. తెల్లని మేఘం, తెల్లని మేఘం ప్రభువే. అందుకని మీకు గుర్తుందా, ఇశ్రాయేలీలు అసలు బాప్తిస్మం ఎందులో తీసుకున్నారంట? మేఘంలోనే. నడిచింది సముద్రంలోనే, కానీ బాప్తిస్మం ఇచ్చింది ఎవరు? మేఘమే. ఎక్కడుంది ఈ మాట? ఎవరు చెప్తారు? అన్నా 1 కొరింథీ 10వ అధ్యాయం చదవండి. 1 కొరింథీ 10:1 నుంచి.
సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా అది మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి మేఘములోను అది. కాబట్టి మేఘము రక్షణ ఇచ్చిందిగా ఉంది. ఆ రక్షణ ప్రభువే. మేఘములు ఏం పొందారంటే వాళ్ళు బాప్తిసం పొందారు. బాప్తిసం దేనికి గుర్తుగా ఉంది? రక్షణ, మారుమనస్సు. ప్రభువే మన రక్షణ. అంతేకాదు, పరిశుద్ధులందరినీ, విశ్వాస వీరులందరినీ దేంతో పోల్చారు? ఇంత గొప్ప సాక్షి సమూహము ఎలా ఆవరించింది? అది హెబ్రీ 12:1 కూడా చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును అది. కాబట్టి మేఘము వలె ఏం చేసింది? ప్రియులారా, క్రిస్టియానిటీ ఇది నథింగ్ బట్ క్లౌడ్. అందుకనే మన సురేష్ అన్న ఉన్నాడు కదా, ఎవరు, కాలేబ్ సురేష్ అన్న, జయలక్ష్మి అమ్మ వాళ్ళ అబ్బాయి అన్న. ఏంటన్నా ఆయన మినిస్ట్రీ పేరేంటి? క్లౌడ్, అగాపే, టై. అంటే ఆయన సువార్త చేస్తాడు కాబట్టి ఆ సువార్తకి ఆయన తీసుకున్న పర్మిషన్ ఇంటర్నేషనల్గా ఏంటంటే క్లౌడ్. బట్ ఆ క్లౌడ్ అంటే ఏంటి? ప్రభువే. క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్. అందుకనే ప్రియులారా, అంతేకాదు, మేఘానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళే వాహనం ఏంటో తెలుసా? చెప్పండి. మేఘమే. కొంతమంది చూడండి, మేఘాలు చూస్తూ స్పీడ్గా వెళ్తారు, మేఘాల్లోకి వెళ్ళిపోతారు. నిజంగా ఒక ఆయన అట్లాగే మేఘం చూసి వెళ్తూ ఉన్నాడంట ట్యాంక్ బండి మీద. మేఘాల్లోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. ఎక్కడంటే కుద్దూస్ నగర్లో ఒకసారి ఇట్లాగే ఆదరణ గుడికైతే మేము వెళ్తే వాళ్ళు చెప్తాను ఎలా చనిపోయాడంటే, ఎడబండిని తీసుకొచ్చారన్నా, డ్యూటీకి వెళ్తా మేఘం బాగుందని ట్యాంక్ బండి మేఘం చూస్తూ వెళ్ళాడంట. ఏదో పాట కూడా పాడుకుంటున్నాడంట, సినిమా పాట, ఏదో మేఘం గురించి. ప్రియులారా, ఏమైపోయాడు? మేఘముకున్న గొప్పతనమే వేగం. అందుకని యేసు ప్రభు కూడా ఆయన వేగంగా వస్తున్నాడు. చూడండి ఆ మేఘం ఎలా ఉంటుంది? యెషయా గ్రంథం 19:1, ఐజయా 19:1 చదవండి. అదే ఇది రాకడకు సాదృశ్యం. అంటే యేసు ప్రభు రాకడ కూడా దేంతో పోల్చబడింది? ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్ కంపేర్డ్ విత్ క్లౌడ్. ఎంత బాగుందండి! యెహోవా మేఘం ఎక్కి వేగముగా వస్తాడు. చిన్నప్పుడు మాకు ఒక పాట ఉండేది, ఎక్కడ పడితే అక్కడ పాడేవాళ్ళు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. కాబట్టి ఆయన వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు, యెహోవా వేగముగా వస్తున్నాడు మేఘం మీద. కాబట్టి దీనిని మనం కూడా భయపడాల్సిన పని లేదు. నీ జీవితంలో మేఘం. హెచ్కేల్ గ్రంథం 10:4 చూస్తే ఆ మందిరము పూర్తంగానే దేవుని మహిమ మందిరం మీద మేఘం వలె చూడండి. హెచ్కేల్ 10:4 యెహోవా మహిమ ఆరోహణమై. ఎంత బాగుందండి! అది మందిరం దేంతో నిండింది? మందిరం అంటే, మేఘం అంటే ప్రభువే. ఈరోజు ఈ మేఘాన్ని ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ మేఘాన్ని ఇంకా నీ జీవితంలో నువ్వు ఆహ్వానించలేదేమో. ఈ మేఘం కనుక నీ జీవితంలో వస్తే నీ జీవితంలో ఉన్న పాపపు మేఘాలన్నీ పోతాయి, చీకటి మేఘాలన్నీ పోతాయి, కారు మేఘాలు పోతాయి. వాడు ఎంత గొప్పవాడు! అందుకని ఆయన ఎలా వస్తాడంటే ఒక మేఘము వంచి వస్తాడంట అండి. మేఘము వంచి వస్తాడంట. ఆ మాట ఎంత బాగుంటుందండి! చదవండి 2 సమూయేలు గ్రంథం 22:10. 2 సమూయేలు 22:10. మేఘములను వంచి. ఎంత బాగుందండి! ఆయన మేఘాలను వంచి వస్తాడు. భయపడటానికి వీల్లేదు, దుఃఖపడద్దు. ఈరోజు పారాను అరణ్యము, పారానులో యెహోవా వేంచేశాడు. పారా నుండి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఈ పారాను అనుభవమే అరణ్యంలో దేవుడు చేసిన అద్భుతము, అది మేఘము. ఇది రెండవది ద విల్డర్నెస్, వండర్స్ ఇన్ ద విల్డర్నెస్. రెండవ అరణ్యం చూసాం మనం, అది పారాను అరణ్యం.
పారాను అరణ్యం. ఈ అరణ్యంలోనే ప్రభు ఎన్నో కార్యాలు చేశాడు. కాబట్టి ఇక్కడ నువ్వు కూడా నీ జీవితం కూడా అరణ్యంలో బాధపడుతున్నావా, అరణ్యంలో దుఃఖపడుతున్నావా, అరణ్యంలో వేదన పడుతున్నావా? నీ కొరకు ఎలా ఉన్నాడు ఆయన? మేఘంగా ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ క్లౌడ్. ఆ మేఘంగా నిన్ను నడిపిస్తాడు, మాట్లాడతాడు, నీకు సహాయం చేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి మేఘము? ఎక్కడో నిర్గమాకాండంలో స్టార్ట్ అయిన, లేదంటే ఆది కాండంలో స్టార్ట్ అయిన ఆ మేఘం ఎక్కడి వరకు ఉంది? ప్రకటన గ్రంథం వరకు. కాబట్టి ప్రియులారా, మేఘము 7 విషయాలు చూశాను. చెప్పండి. మొట్టమొదటి మేఘము చెప్పండి. ఏ మేఘం అది? అది నిబంధన మేఘం. ప్రభువు ఆయన నిబంధన సాదృశ్యంగా ఉన్నాడు. రెండవది అది వెలుగైన మేఘం. ప్రభు యేసుక్రీస్తు ఆయన వెలుగైన దేవుడు. మూడవది ఆయన మహిమ మేఘము, అగ్ని మేఘము, ఆయన అగ్ని లాంటి వాడు. నాలుగవది మహిమా మేఘం, ఆయన మహిమ గలవాడు. ఐదవది గొప్ప మేఘం, ఆయన గొప్పవాడు. ఆరవది ఉన్నతమైన మేఘం, ఆయన ఉన్నతమైన వాడు. ఏడవది ప్రకాశమానమైన, ఆయన ప్రకాశమానమైన వాడు. ఈ దేవుడు నీ జీవితంలో మేఘంగా ఉంటాడు. నువ్వు భయపడొద్దు. ఆ మేఘం వైపు చూడు, ఆ మేఘాన్ని ఆనుకో, ఆ మేఘం మీద ఆధారపడు, ఆ మేఘాన్ని చూడు. ఆ మేఘం నుంచే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. ఆ మేఘం కదిలితే నువ్వు కదలాలి. ఆ మేఘం ఆగిపోతే, ఆ మేఘం కింద ఉన్నంత కాలం నీకు ఎలాంటి కరువు లేదు. ఆ మేఘం కింద ఉన్నంత కాలం ఎలాంటి శోధన లేదు, ఎలాంటి పరిస్థితి లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అన్నీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? ఆ మేఘం కింద అన్నీ ఇచ్చాడండి, అన్నీ ఇచ్చాడు. ప్రభువే నీ జీవితంలో మేఘంగా ఉండి నీ అక్కర్లు తీరుస్తాడు, అవసరాలు తీరుస్తాడు, తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, పోషిస్తాడు. కాబట్టి పారాను అరణ్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘముగా ఉండి ఆయన చేసే కార్యాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అలా మన జీవితాల్లో కూడా అన్వయించుకుంటూ ఆ మేఘమైన ప్రభు మీద ఆధారపడి ఈ లోకయాత్రలో ఎన్ని సంవత్సరాలైనా ఇశ్రాయేలీయులు నడిపించినట్లు నిన్ను నడిపిస్తాడు. కన్ను పాప వలె కాస్తాడు, తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆహారం ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, అన్నీ అక్కడ. అలాంటి కృప మనం కూడా పొందుకోవటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.